సెలవు దినం అయితే 31నే పెన్షన్లు ఇచ్చే దిశగా ప్రతి శాసనసభ్యుడు అలాగే ప్రతి కార్యకర్త అలాగే అధికార యంత్రాంగంతో కలిసి ఈరోజు మమైకమై చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి పెన్షన్లు ఇచ్చే దిశగా ఈరోజు మనం అందరం కలిసి పనిచేస్తున్నాం ప్రజల కోసం అధ్యక్ష. దాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. గత ప్రభుత్వం 1000 రూపాయలు పెంచుతానని చెప్పి ప్రతి సంవత్సరం 2150 రూపాయలు మాత్రమే పెంచుతూ చాలామందికి పెన్షన్లు తీసేసి ఎందుకు తీసామో తెలియక ప్రజల్ని చాలా ఇబ్బందుల పాలు చేసి వాళ్ళకి కన్నీళ్లు మిగిల్చింది అధ్యక్ష. అటువంటి పరిస్థితి గత 9 నెలల్లో మీరు ఏ జిల్లాకి వెళ్ళి చూసినా కనిపించదు అధ్యక్ష. మీకు ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. కొత్త పెన్షన్లు ఇస్తారు, ఇచ్చి తీరుతారు అన్న నమ్మకంతో ఈరోజు ప్రజలు ఉన్నారు. కాబట్టి మనం ఆ దిశగా అడుగులు వేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ ఈరోజు దాన్ని హర్షిస్తున్నారు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, పేదరికం నిర్మూలన కోసం తలసరి ఆదాయం పెంపు కోసం మన ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తున్నది అధ్యక్ష. దానిలో మనం గత అసెంబ్లీ సెషన్లో కూడా మాట్లాడుకుందాం. దానిలో మహిళా సాధికారత అలాగే ఎస్హెచ్జీలను వాడి మనం మహిళా సాధికారత దిశగా ఖచ్చితంగా మహిళల్ని మనం సపోర్ట్ చేస్తూ ఈరోజు వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర పథకాలని అందుబాటులోకి తీసుకొస్తూ మనం చాలా పనులు చేస్తున్నాం అధ్యక్ష. దాని తాలూకా బెనిఫిట్స్ ఖచ్చితంగా తొందరలోనే ప్రజలందరూ చూసే దిశగా మనం అడుగులు వేస్తున్నామని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. అలాగే మనం జాబ్ క్రియేషన్ కోసం యూత్ని దృష్టిలో ఉంచుకొని స్కిల్ డెవలప్మెంట్ దిశగా ముందుకు అడుగులేస్తూ సర్వీస్ సెక్టర్లో ప్రత్యేకమైన దృష్టి పెడుతూ మనం ప్రతి అడుగు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసుకుంటూ అలాగే పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొస్తూ మనం ప్రతి అడుగు వేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు అది ఈ ప్రసంగంలో ఖచ్చితంగా కనిపించింది అధ్యక్ష. ప్రజలందరూ దాన్ని చాలా హర్షిస్తున్నారు అధ్యక్ష. ఆఖరిగా అధ్యక్ష, మనం జేజేఎం ఈరోజు ప్రజలందరూ కూడా మంచినీటి సరఫరా సరిగ్గా లేక గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు చెప్పినా వినకుండా దాన్ని పక్కన పెట్టి ఎలక్షన్ల ముందర తూతూ మంత్రంగా రకరకాల పైపులు తీసుకొచ్చి ఊళ్ళల్లో వేసి ఉన్న సీసీ రోడ్లని తవ్వేసి ఆ పైపులు వేసి వాటికి ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వకుండా అసలు ఇన్పుట్ సోర్స్ ఉందా లేదా అని కూడా చూడకుండా గత ప్రభుత్వం చేసిన చాలా నీచమైన పనిని మనం కరెక్ట్ చేసుకుంటూ ఈరోజు జేజేఎం పథకం ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించే దిశగా మనం ఖచ్చితంగా అడుగులు వేస్తూ ప్రతి గడప మనం ఎక్కి ప్రజలతో మాట్లాడుతూ మంచినీటి సరఫరా సురక్షితమైన మంచినీటి సరఫరా దిశగా మనం అడుగులు వేస్తున్నాం అధ్యక్ష. దాన్ని కూడా మనం ఈ ప్రసంగంలో వివరించడం జరిగింది అధ్యక్ష. కక్షపూరిత రాజకీయాలకి స్వస్తి చెప్తూ సాంకేతిక నిపుణత ఏఐ మెషిన్ లెర్నింగ్ గురించి మనం మాట్లాడుతూ ఖచ్చితంగా మన రాష్ట్రంలో పెట్టుబడులు రావాలని మనం ప్రతి అడుగు వేస్తూ మన విద్యారంగం చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పగ్గాలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా మా కోసం అందంగా తీర్చిదిద్దుతారన్న దిశగా ఈ పరిపాలన సాగుతుందని ప్రజలు నమ్మే దిశగా ఈ ప్రసంగం అంతా కూడా సాగింది అధ్యక్ష. అధ్యక్ష, మీరు చెప్పినట్టుగా నిన్న సభలో వారి ప్రవర్తన చాలా అసహ్యంగా ఉంది.